ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. సార్, జాను, ఏంటిలా వచ్చేసావు? నేనెంత కంగారు పడిపోయానో తెలుసా? అది కాదు సార్, ఈ లోపల నుంచి వింత వింతగా శబ్దాలు వినిపిస్తున్నాయి, అందుకనే వచ్చాను. అది పిల్లి సౌండ్ అని చెప్పాను కదా. ఓ, మర్చిపోయావా? ఆ రోజు చూపించాను కదా. అవి పిల్లారుపుల్లా లేవు సార్, ఎవరో మనిషి అరుస్తున్నట్టుగా ఉంది. జాను, మన ఇంట్లో నువ్వు నేను కాకుండా వేరే మనుషులు ఎందుకుంటారు చెప్పు? అదే నాకు అర్థం కావట్లేదు సార్, కానీ నాకు మనిషి అరుస్తున్నట్టే అనిపిస్తుంది. నీకేదో నిద్రమత్తులో అలా అనిపిస్తుంది అంతే. అక్కడెవరూ లేరు జాను. కమ్ జాను. అది కాదు జాను, ఏదైనా ఉంటే ఉదయం లేచాక మాట్లాడుకుందాం. పద. సార్, జాను, ఇప్పటికైతే ఏదో మేనేజ్ చేశాను. రేపు ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఆలోచించాలి. సార్ నా దగ్గర ఏదో దాస్తున్నారు, నో డౌట్. ఈ మిస్టరీ ఏంటో కనిపెట్టాలి. అమ్మా, తులసి అమ్మా. బాగుందిరా? ఆంటీ, అమ్మ ఎక్కడుంది? అదేంటి ఖుషి, నిన్ను స్కూల్కి రెడీ చేస్తుందనుకున్నాను, రూమ్లో లేదా? లేదా ఆంటీ. అమ్మా, తులసి అమ్మా, ఎక్కడున్నావ్? ఖుషి, అమ్మ కనిపించకపోవడం ఏంటమ్మా? నేను అమ్మ కోసం వెతుకుతున్నానమ్మమ్మా. అమ్మ కోసం వెతకడం ఏంటి ఖుషి? రాత్రి నీతోనే కదా పడుకుంది. నాతో పాటే పడుకుందమ్మమ్మా. నేను లేచేసరికి లేదు. లేదా? ఎటెళ్ళిందో ఏంటో. అమ్మ ఖుషి, ఇలా రామా. ఏమా, అమ్మ కనిపించట్లేదా? ఇక్కడే ఎక్కడో ఉండే ఉంటుందమ్మా, నువ్వు వెళ్ళి వెతుకు, కనిపిస్తుంది. అంతా చూసాను తాతయ్య, అమ్మ ఇంట్లో లేదు. అమ్మా, ఎక్కడున్నావమ్మా? నా స్కూల్కి టైం అయిపోతుంది, త్వరగా రెడీ చేయాలి కదా, రా అమ్మా. ఒరే హరీష్, తులసి ఇంట్లో లేదట్రా, అలా బయటికి వెళ్ళి కాస్త చూసిరారా. బయటికెళ్ళి చూడడం ఎందుకు? అదేమన్నా చిన్నపిల్ల, వస్తుందిలే. రే హరీష్, అది కాదురా, ఉదయమే ఎవరికీ చెప్పకుండా అది ఎక్కడికి వెళ్తుంది? ఒకసారి చూడరా. అబ్బబ్బబ్బబ్బా, ఏదో పనుండి బయటికి వెళ్ళి ఉంటుంది, మీకు ప్రతిదానికి కంగారే. అత్తయ్య, మీరు కంగారు పడకండి, నేను ఇప్పుడే తులసికి కాల్ చేస్తాను. ఏంట్రా అది? ఓ, ఫోన్ ఇంట్లోనే పెట్టి వెళ్ళిందంటే ఇక్కడే ఎక్కడో దగ్గరలోనే వెళ్ళుంటుంది. ఏమండి, నాకెందుకో భయంగా ఉందండి. భయం ఎందుకు లక్ష్మి? ఇక్కడే చుట్టుపక్కల ఎవరింటికో వెళ్ళుంటుంది, నేను వెళ్ళి చూసొస్తానులే. రే, నువ్వు రారా. సరే వెళ్ళరా. బావగారు, విషయం తెలిసిందా? ఏంటది? తులసి కనిపించడం లేదు. ఏంటి, తులసి కనిపించట్లేదా?
ఏమండి బిడ్డ కనిపించిందా? ఎక్కడుందండి? లేదు లక్ష్మి, రాము అంతటా వెతికాడు. తులసిని ఎవరు చూడలేదంటున్నారంట. అమ్మా వాణి, ఒకసారి ఫోన్ తీసుకొని తులసి వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ ఫోన్ చేయమ్మా. ఎక్కడుందో తెలుస్తుంది కదా. సరే బామ్మ. అరే, తులసి కనిపించకపోతే టెన్షన్ పడతారేంటి? పేడ విరగడైపోయిందని సంతోషపడాలి గాని. రేయ్, అసలు నువ్వు మనిషివేనా? సొంత చెల్లెలు కనిపించకుండా పోతే దానికి బాధపడకుండా ఆనందపడతావురా? అది అందరిలాగే మామూలు చెల్లెలనుకో. నేను కూడా మీలాగే కంగారు పడిపోయి బాధపడిపోయి షాక్లో నేల మీద పడిపోయేవాణ్ణి. చెప్పరా, చెప్పు, ఇంకా చెప్పరా. అసలు నీకేం అన్యాయం చేసిందిరా? ఏం చేయలేదని అడుగు బామ్మా. దాని దరిద్రపు జాతకం వల్లే కదా ఈ ఇంట్లో మాకు అష్టకష్టాలన్నీ వచ్చాయి. దానివల్ల ఒక్క రోజైనా మనం అందరం ఎవరైనా మనశాంతిగా ఉన్నామా? రేయ్ ఆపరా. ఆడబిడ్డ గురించి అలా మాట్లాడితే నీకేం మంచిది కాదురా. అమ్మా, ఇప్పటి వరకు ఏం మంచి జరిగిందనమ్మా? ఇరుగు పొరుగు వల్ల సూటిపోటి మాటలు విని ఈ ఇంట్లో తోడబుట్టిన వీళ్ళ త్యాగం చూసి దాని మనసు విరిగిపోయింటుంది లక్ష్మి. కాకుల్లా పొడిచి ఈ దుర్మార్గులను భరించలేక మన తులసి ఏదైనా అఘాయిత్యం చేసుకోవడానికి వెళ్ళిందేమోనని నాకు భయంగా ఉంది లక్ష్మి. లేదండి, మన తులసి అంత పిరికిది కాదు. భగవంతుడా, తులసికి ఎందుకయ్యా ఇన్ని కష్టాలు పెడుతున్నావు? అమ్మా జగన్మాత, మా అందరికీ ధైర్యం చెప్పే ఆయనే అలా తల్లడిల్లిపోతున్నారు. ఈ తల్లి మనసులో కూడా తులసి ఏం చేసుకుంటుందోనని దిగులుగా ఉందమ్మా. హలో హలో ఫ్రెండ్, నేను ఖుషిని. గుడ్ మార్నింగ్ ఖుషి. ఇట్స్ వెరీ బ్యాడ్ మార్నింగ్ ఫ్రెండ్. బ్యాడ్ మార్నింగ్? ఏమైంది ఖుషి? తులసి కనిపించట్లేదు. తులసి కనిపించకపోవడం ఏంటి? సరిగ్గా చూసావా ఖుషి? చూసాను ఫ్రెండ్. ఇంట్లో అందరూ కంగారు పడుతున్నారు. ఎప్పటి నుంచి కనిపించట్లేదు? మార్నింగ్ లేచేసరికి లేదు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళిందేమో? లేదు ఫ్రెండు, తులసి అంత ఉదయమే ఎక్కడికి వెళ్ళదు. వెళ్ళినా నాకు చెప్పే వెళ్తుంది. ఇంకా ఫోన్ కూడా తీసుకెళ్ళలేదు. ఖుషి, నేను వస్తున్నాను, నువ్వు ఏడవకు. త్వరగా రా ఫ్రెండు. సరే వస్తానమ్మా. ఫోన్ కూడా ఇంట్లో పెట్టేసి తెల్లవారక ముందే ఎటెళ్ళుంటుంది.